ఈ ప్రపంచంలోనే చాలా అద్భుతమైన క్షేత్రం ఏంటో తెలుసా అండి? పూరి జగన్నాథ స్వామి టెంపుల్ అండి. ఎందుకో చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. పూరి జగన్నాథ స్వామి ఆలయాన్ని నిర్మించింది ఇంద్రజన్ముడు అనే ఒక రాజు నిర్మించాడు. నిర్మించిన తర్వాత స్వామివారు ఇంద్రజన్ముడికి దర్శనమిచ్చి నీకేం వరం కావాలో కోరుకోమని అంటారు. అప్పుడు ఆ రాజు, స్వామి నాకు పిల్లలు పుట్టకుండా నిర్వీర్యం చేయండి అని వరం కోరుకుంటాడు. అప్పుడు స్వామి, ఎందుకు ఇలాంటి వరం కోరుకున్నావంటే, అప్పుడు ఆ రాజు, స్వామి రేపు అనే రోజు ఈ ఆలయాన్ని నాది అనే వాళ్ళు ఉండకుండా నీకు నీ భక్తుల మధ్య ఎవరు ఉండకూడదు అని చెప్పి భావిస్తున్నాను స్వామి అని అంటారు. అదే సమయంలో రాజు భార్య అయిన గుండీచాదేవి నాకు పిల్లలు లేరు అని బాధపడుతూ ఉంటారు. అప్పుడు జగన్నాథ స్వామి, నేను నా చెల్లి సుభద్ర, నా అన్న బలరాముడు నీ పిల్లల్లాంటి వాళ్ళము అని చెప్పి ఆవిడ కన్నీళ్లు తుడిచి, సంవత్సరంలో 9 రోజుల పాటు నీతోనే ఉంటామమ్మా అని చెప్తారు. అలా జరిగేదే పూరి రథయాత్ర. జగన్నాథ స్వామి రథయాత్ర ముందు బంగారు చీపురుతో తుడుస్తారంట. ఎందుకో తెలుసా? తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గర్భగుడిలో ఉన్న మూల విగ్రహాలని బయటికి తీసుకురావడం బహుశా ఇక్కడ మాత్రమే చూడగలమండి. ఇంకా సంవత్సరానికి ఒకసారి ఒక మేకు సహాయం కూడా లేకుండా రథయాత్రకి రథాల్ని సిద్ధం చేస్తారండి.